భూభారతితో భూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోంది అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. గతంలో ఇందిరమ్మ ఇచ్చిన భూములను సైతం కొందరు లాక్కుంటున్నారని మండిపడ్డారు. వీటిపై ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి పొంగులేటి దృష్టి సారించాలని అన్నారు విహెచ్ హనుమంతరావు. వాళ్ళ పేర్ల మీద పట్టా కాయిదాలు ఉన్న ఇయ్యాలని కూడా చాలా మంది. అదే విధంగా నాది కూడా ఒక ఆలోచన. నేను శ్రీనివాస్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా, అయ్యా ఇవాళ భూభారతి పేరు మీద మీరు అన్ని సమస్యలు పూర్తి చేస్తా అంటున్నారు. భూమి ఒకరిది, దాని మీద పేర్ల భూముల మీద ఉంటారు, వాళ్ళ పేర్ల మీద పట్టా కాయిదాలు ఉన్న ఇయ్యాలని కూడా చాలా మందికి అన్యాయం జరుగుతుంది. ఇది అయితే న్యాయమైన కేసు. నేనేమంటున్నా అంటే 36 ఎకరాలు పోతే 20 దొరలు కట్టుకున్నారు. ఒక్కొక్క విల్లా ఎంత అమ్ముతున్నారు తెలుసా? 3 కోట్లు 3.5 కోట్లు అమ్ముతుంటే కడుపు కాలుతుందా లేదా? వాళ్ళ భూమి అమ్మ ఇందిరమ్మ ఇచ్చింది, మీరు బతుకు చేసుకొని వ్యవసాయం చేసుకొని అని దున్నేవాడికే భూమి ఇస్తే ఇవాళ మీరు దాన్ని అమ్ముకొని 3.5-4 కోట్లకు ఒక విల్లా అమ్ముతే ఇక పేద ప్రజలు ఎడ బతుకుతారా? కనుక శ్రీనివాస్ రెడ్డి గారు, మీ భూభారతిలో నేను ఎప్పటి నుంచో నీకు పూర్తిగా ఇచ్చిన ఇవాళ నేను కలెక్టర్ దగ్గర పోయినా, సార్ ఇది న్యాయమైన కేసు, 36 ఎకరాలు పోతే పోని, ఎందుకంటే దొరలు తీసుకున్నారు, దాన్ని వెంచర్ చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు. కానీ మిగతా 58 ఎకరాలు ఇవ్వచ్చు కదా, వాళ్ళు బతకాలి ఎట్లా? అదే విధంగా నాది కూడా ఒక ఆలోచన.